హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ మరో ముఖ్య ప్రకటన. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఒక కొత్త స్కీమ్ అయితే లాంచ్ అయింది. ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఎక్కడితో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, మనకు లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో కంటిన్యూ చేయొచ్చు. వివరాలు చూస్తే ఎస్బీఐ నుంచి మరో కొత్త స్కీమ్ లాంచ్ అయింది. 5,000 రూపాయలు ఉంటే చాలు, ఆగస్టు 5వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్ ఛాన్స్ అయితే ఉందంటున్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయినటువంటి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో కొత్త స్కీమ్ లాంచ్ అయింది. ఎస్బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 పాయింటమ్ 50 ఈటీఎఫ్ ఎన్ఎఫ్ ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది. ఇందులో కనీస పెట్టుబడి 5,000గా ఉంది. సబ్స్క్రిప్షన్ ఆగస్టు 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ గురించి వివరాలు ఒకసారి అయితే కనుక తెలుసుకుందాము. మిడ్ క్యాప్ విభాగంలో వేగవంతమైన అభివృద్ధిని అందుకుంటూ హై రిటర్న్స్ కోరుకునే వారి కోసం మరో కొత్త స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ అయితే లాంచ్ చేసింది. కొత్తగా ఎస్బీఐ నిఫ్ట్ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 ఈటీఎఫ్ అలాగే ఎఫ్ఓఎఫ్ ఈ స్కీమ్ పేరు. ఈ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 5, 2026 తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ గురించి చూస్తే ఆస్తుల నిర్వహణ పరంగా దేశంలోనే అతిపెద్ద అసెట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా కొనసాగుతున్న ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఈ కొత్త ఫండ్ లాంచ్ అవుతుందంటే ఇన్వెస్టర్లో ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈసారి మిడ్ క్యాప్ మొమెంటమ్ ఈ ఫండ్ తీసుకురావడంతో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. కనీస పెట్టుబడి 5,000, ఆ పైన మీరు ఎంతైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ఎఫ్ఓ సమయంలో యూనిట్ వాల్యూ 10 రూపాయలుగా ఉంటుంది. ఇక డీమ్యాట్ ఖాతా లేకుండా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కొత్త ఫండ్ అయితే వీలు కల్పిస్తుంది. సేకరించిన నిధులను మొత్తం ఎస్బీఐ నిఫ్ట్ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ ఈటీఎఫ్లో మదుపు చేస్తుంది. ఇక మిడ్ క్యాప్ విభాగంలో మంచి పనితీరు ఉండే 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి వృద్ధి ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త ఫండ్ రూపొందించినట్లు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. దీర్ఘకాలంలో మూలధన లాభాలు అందుకోవాలనుకునే వారికి ఈ ఫండ్ని పరిశీలించవచ్చని తెలిపింది. ఈ ఫండ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే తిరిగి మీరు 15 రోజుల్లోనే రీడీమ్ చేసినట్లయితే, డబ్బులు వెనక్కి రీడీమ్ చేసినట్లయితే 1% ఎగ్జిట్ లోడ్ అయితే పడుతుంది. అదే 15 రోజుల తర్వాత వెనక్కి తీసుకుంటే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఇక లంసం పెట్టుబడి కొంచెం భారీగా పెట్టుబడి పెట్టాలనుకుంటే మామూలుగా స్టార్టింగ్ పెట్టుబడి 5,000 ఉండగా, ఇక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ ద్వారా అయితే నెలకు కనీసం 500గా నిర్ణయించారు. ఈ ఫండ్ మేనేజర్ వైరల్ చద్వా ఉంటారని ఏఎంసీ తెలిపింది. మేనేజర్గా వైరల్ చద్వా ఉంటారు. ఇక ఈ ఫండ్ బెంచ్ మార్క్ ఇండెక్స్గా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎవరైనా పెట్టుబడి పెట్టేవారు కంపల్సరీ ఒకటి తెలుసుకోవాలి. జస్ట్ ఇది సమాచారం అందించేందుకు మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది, అలాగే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో అలాగే రిస్క్ కూడా ఉంటుంది. న్యూ ఫండ్ల ఆఫర్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీకు తెలిసిన నిపుణులు కానీ, సీఏలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది.